అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒక ఫ్రాక్ నేను పాపకి డిజైన్ చేసింది. చాలా అంటే చాలా క్లాసీగా ఉంటుంది ఈ డ్రెస్. అండ్ టెంపుల్స్కి కానీ చిన్న చిన్న అకేషన్స్కి కానీ వేసుకున్నప్పుడు చాలా డిఫరెంట్గా యూనిక్గా కనిపిస్తుంది పాప. ఈ డ్రెస్ వచ్చేసి ఇలా ఇది ఒక బ్లౌజ్ పీస్ అనమాట. బ్లూ కలర్ విత్ బ్రాస్ బార్డర్, చాలా బాగుంటుంది ఈ కలర్. సో ఏం చేసామంటే ఈ కలర్కి ఇక్కడ బ్రాస్ వచ్చింది కాబట్టి అదే పట్టు ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాం. పైన లోపలైతే కాటన్ లైనింగ్ వేయించాము. అండ్ పైన క్లాత్ ఇలా ప్లెయిన్ రాకుండా ఏం చేసామంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించాము. ఇది బ్లూ కలర్ కాబట్టి కాంప్లిమెంటరీ బ్లూ ఫ్లవర్స్ అయితే వేయించాను. అండ్ కమింగ్ టు ద నెక్, చాలా అంటే చాలా సింపుల్గా స్క్వేర్ నెక్కి వెళ్ళిపోయాం. ఎందుకు అంటే హ్యాండ్స్ చాలా 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 పఫీగా పెట్టించామన్నమాట. పాప వేసుకున్నప్పుడు మరి బుట్ట చేతుల్లాగా ఇలా వస్తాయి పాపకి. ఇదే హైలైట్ ఈ డ్రెస్లో, ఇది ప్లస్ ఈ బాడీ మీద ఉన్న ఫ్లవర్స్. సో వేసుకున్నప్పుడు పాపకైతే చాలా మంచి లుక్ వచ్చింది. నేను పిక్స్ అయితే యాడ్ చేస్తాను లాస్ట్లో, చూసేయండి. సో ఎవరైనా డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటే, మీకు ఈ డ్రెస్ హైట్ అయింది అనిపిస్తే లోపల కుట్లు కుట్టించుకోండి టైలర్తో. సో దట్ ఏంటి అంటే పాపకి ఈ డ్రెస్ పొట్టైనప్పుడు ఇక్కడ కుట్లు విప్పించుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రెస్ చూడండి, ఈ బ్లౌజ్ ప్లీజ్ కుట్టినా కూడా చాలా లెంత్ ఉంది పాపకి ఎక్స్ట్రా. సో దట్ ఏంటి అంటే టైలర్ ఇలా లోపల వేసి ఇచ్చారు. సో దట్ ఏంటి అంటే నేను ఇక్కడ కుట్లు విప్పుకుంటే పాపకి ఫ్రాక్ ఇంకొంచెం పెద్దదవుతుంది అనమాట. ఇంకో 1 year వరకు మనం ఈజీగా వాడేయచ్చు పిల్లలకి ఇలా బ్లౌజ్ పీసెస్ వాడుకుంటే. అండ్ దట్టు పిల్లలు ఎప్పుడైనా కూడా ఒక్కొక్కసారి లావ్ అవుతూ ఉంటారు, ఒక్కొక్కసారి సన్నబడుతూ ఉంటారు, మనం చెప్పలేం. కాబట్టి ఎప్పుడైనా కూడా లోపల ఇలా ఎక్స్ట్రా అయితే పెట్టించుకోండి క్లాత్. పాప లావ్ అయినప్పుడు డ్రెస్ తీసేయకుండా కూడా ఇలా ఓపెన్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే పాపకి మనం ఎక్కువ యూస్ వాడచ్చు ఈ డ్రెస్సెస్. ఇది సెకండ్ డ్రెస్ నేను డిజైన్ చేసింది. ఇదేంటి అంటే ఒక బ్లౌజ్ పీస్ నా దగ్గర ఉంది, ఇలా రెడ్ కలర్, కొంచెం జరీ వర్క్ వస్తుంది. అలా అని చెప్పి ఏం గుచ్చుకోదు, చాలా మెత్తగా ఉంటుంది. అయినా కూడా లోపల కాటన్ లైనింగ్ అయితే వేయించాను. అండ్ బాడీ పార్ట్ చాలా సింపుల్గా ఉండకుండా ఏం చేశానంటే కింద ఏదైతే నేను క్లాత్ వాడానో అదే క్లాత్తో ఇలా బటన్స్ పెట్టాను అనమాట. సో దట్ బాడీ అస్సలు ప్లెయిన్ లేకుండా కొంచెం డిజైనర్ టెస్ట్ ఇప్పించాను. అండ్ కమింగ్ టు ద హ్యాండ్స్, కింద ఏదైతే వేసానో అదే వేయించాను అనమాట హ్యాండ్స్కి కూడా. మరి ఇదే రెడ్ వేయకుండా కొంచెం డిఫరెంట్గా కనిపించడానికి. అండ్ కమింగ్ టు ద బాడీ, ఇది లేయర్స్ ఫ్రాక్ అనమాట. ఏంటి అంటే టైలర్ యాక్చువల్గా ఒక లైనింగ్ క్లాత్ తీసుకుని ఇలా ఒక ఫ్రాక్ లాగా స్టిచ్ చేసేస్తారు. దాని మీద ఇలా లేయర్స్గా కుడతారనమాట. ఇలా 5 layers అయితే పెట్టించాను నేను పాప లెంత్కి. యాక్చువల్గా నేను ఒకళ్ళకి లెహెంగా స్టిచ్ చేసినప్పుడు కొంచెం క్లాత్ అయితే మిగిలిపోయింది, సన్నగా పొడుగ్గా క్లాత్ అయితే మిగిలిపోయింది. దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక పాపకి ఇలాగా లేయర్స్ ఫ్రాక్ లాగా అయితే డిజైన్ చేసామన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయ్యింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఇలా 5 layers 6 layers పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఒకటే లేయర్ని కొంచెం పెద్దగా అలా 2 to 3 layers కూడా ట్రై చేయొచ్చు. సో ఇలా ట్రై చేయడం వల్ల ఏంటి అంటే ఎప్పుడు వేసుకునే డ్రెస్సెస్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ అయితే క్రియేట్ చేసినట్టు ఉంటుంది. అండ్ అస్సలు మర్చిపోద్దు థ్రెడ్స్ పెట్టించడము, ఎందుకంటే పిల్లలు లావ్ అవుతూ సన్నబడుతూ ఉంటారు కదా. సో ఇవి మనకి ఉంటే చాలా హ్యాండీగా మనం టైలర్ దగ్గరికి పరిగెట్టే పని లేకుండా ఈజీగా ఇవి ట్రై చేస్తే సరిపోతుంది. అండ్ సెకండ్ ఏంటి అంటే పిల్లలకి లోపల అయితే ఖర్చులు పెట్టించండి. ఇలా ఇలా కుట్టినప్పుడు ఇలా ఎక్స్ట్రా క్లాత్స్ అయితే కుట్టించండి లోపల. మనం శారీస్ని ఫ్రాక్స్గా కన్వర్ట్ చేసినప్పుడు మిగిలిన క్లాత్తో కూడా ఈ ఐడియా అయితే మనం ట్రై చేయొచ్చు. మీకు ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ నచ్చాయని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.